ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్లో రిలీజ్ అయిన సింహాద్రి సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలుసు. ఆది సినిమా షూటింగ్ దశలో ఉండగానే సింహాద్రి నిర్మాతలైన విజయమారుతి క్రియేషన్స్ వారు ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయాలని భావించారు. అగ్రిమెంట్ కూడా పూర్తయింది. ఆది చిత్రీకరణ దశలో ఉండగానే ఆ సినిమా షూటింగ్ మొదలైంది. అయితే తర్వాత ఆది సినిమా రిలీజ్ అయింది. అది పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. అంతేకాకుండా ఎన్టీఆర్ ఇమేజ్ కూడా మారిపోయింది. అతను మాస్ హీరో అయిపోయాడు. దీంతో దొరస్వామిరాజు, విజయ్ కుమార్ వర్మలు ఆలోచనలో పడ్డారు. ఎందుకంటే వారు ఎన్టీఆర్ని హీరోగా పెట్టి నిర్మిస్తున్న సినిమాలో మాస్ ఎలిమెంట్స్ లేవు. ఆదిలో ఎన్టీఆర్కి ఉన్న ఎలివేషన్స్ కూడా తమ సినిమాలో లేవు. ఇవేమి ప్రశ్నించకుండా ఆలోచించకుండా ఎన్టీఆర్ సినిమా షూటింగ్ సగం ఫినిష్ చేసేశాడు. అయినప్పటికీ ఎన్టీఆర్ని ఒప్పించి అదనంగా డేట్స్ తీసుకున్నారు. ఎన్టీఆర్ కూడా అందుకు అంగీకరించారు. అప్పటి వరకు చేసిన సినిమాని ఆపేశారు. ఆ డబ్బు పోయినా పర్వాలేదు అనుకున్నారు. అదే టైంలో ఎన్టీఆర్ మాస్ ఇమేజ్కి సూట్ అయ్యే కథ కోసం గాలించడం మొదలుపెట్టారు. ఆ టైంలో రాజమౌళి సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. సింహాద్రి లైన్ చెప్పారు. అది నిర్మాతలకు నచ్చింది. అయినప్పటికీ దొరస్వామిరాజు, విజయ్ కుమార్ వర్మలకు రాజమౌళిపై తెలియని డౌట్ ఉంది. స్టూడెంట్ నెంబర్ 1 వంటి క్లాస్ సినిమా తీసిన రాజమౌళి సింహాద్రి వంటి మాస్ సబ్జెక్టు హ్యాండిల్ చేయగలడా అనేది నిర్మాతల డౌట్. అయినప్పటికీ స్టూడెంట్ నెంబర్ 1 వంటి సక్సెస్ ఇచ్చారు కదా, పైగా స్టార్ రైటర్ విజేంద్ర ప్రసాద్ గారి అబ్బాయి కాబట్టి మొండి ధైర్యంతో ముందుకు సాగారు. అలా సింహాద్రి స్టార్ట్ అయింది. మరోపక్క రాజమౌళి ఈ కథను ముందుగా బాలకృష్ణకి చెబుతామని ప్రయత్నించి ఆగిపోయారు. బాలకృష్ణ నటించిన పలు సూపర్ హిట్ సినిమాలకు విజేంద్ర ప్రసాద్ పనిచేశారు. ఆ రెఫరెన్స్ వాడుకొని బాలయ్య వద్దకు వెళ్దాము అనుకున్నారు. కానీ ఆ ప్రయత్నము ఫలించలేదు. మరోసారి ప్రభాస్కి ఈ కథ గురించి చెప్పారు రాజమౌళి. కానీ అప్పటికి స్టూడెంట్ నెంబర్ 1 సినిమా ఎందుకో ప్రభాస్కి నచ్చలేదట. దీంతో అతను నో చెప్పారట. ఏదైతేనే ఎన్టీఆర్ దొరికాడు. అతనికి ఆదితో మాస్ ఇమేజ్ ఉంది కాబట్టి రాజమౌళి కూడా హ్యాపీ. తర్వాత బడ్జెట్ పెరిగినా అనుకున్న టైంకే షూటింగ్ని కంప్లీట్ చేశారు. 2003 జూలై 9న రిలీజ్ చేశారు. మొదటి 2 రోజులు స్లోగా ఉన్న తర్వాత మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యి బ్లాక్ బస్టర్ రిజల్ట్ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో వచ్చేటువంటి యాక్షన్ సీన్స్ మాస్ ఆడియన్స్కి బీభత్సంగా నచ్చేశాయి. హౌస్ఫుల్ కలెక్షన్స్తో దూసుకుపోయింది. ఈ సినిమా 250 కేంద్రాలలో 50 రోజులు, 150 కేంద్రాలలో 100 రోజులు, 55 కేంద్రాలలో 175 రోజులు ఆడి రికార్డులు కొట్టింది సింహాద్రి సినిమా.